చూసి సైడ్ రా వచ్చా దినేష్ ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నిరసన కార్యక్రమంలో మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు భారీగా తరలి వచ్చిన పార్టీ కార్యకర్తలకి ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన కరుణాకర్ రెడ్డి అన్న గారికి, స్థానిక ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి అన్న గారికి, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ధన్యవాదాలు. ఇంత భారీ ఎత్తున ఈరోజు 175 నియోజకవర్గాల్లో ప్రోగ్రాం అంతా కూడా సక్సెస్ అవుతుంది. ప్రభుత్వము ఈ వ్యతిరేకతని గుర్తించి వెంటనే ఈ ప్రైవేటీకరణను ఆపి సాధారణమైన పేద ప్రజలకు, బడుగు వర్గాలకు అందరూ కూడా విద్యా వైద్యం అందాలంటే ఖచ్చితంగా అది ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితేనే జరుగుతుంది. కాబట్టి వాళ్ళ నిర్ణయాన్ని వాపసు తీసుకుంటారని ఆశిస్తూ మా ఈ యొక్క వినతి పత్రాన్ని ఈరోజు ఆర్డీఓ గారికి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగుతాయి. దయచేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే, మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. ప్రజల యొక్క ఏదైతే వ్యతిరేకత ఉందో గుర్తించాలని కోరుకుంటున్నాను. తర్వాత మన యొక్క చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో, మరి ఈ యొక్క కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ రెడ్డప్ప గారు, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు వేల సంఖ్యలో హాజరై ఇవాళ ఈ యొక్క ప్రోగ్రాం చాలా సక్సెస్ చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్క ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు కాబట్టి ప్రైవేటీకరణ మెడికల్ కాలేజ్ చేస్తే తద్వారా మనం సీట్లు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ప్రైవేటీకరణ వల్ల మేనేజ్మెంట్ సీట్స్ అమ్ముకోవడం జరుగుతుంది, వాళ్ళు కోట్లకు అమ్ముకుంటారు. అదే ప్రభుత్వ ఆధీనంలో కానీ పాఠశాలలు ఉన్నట్టయితే, కాలేజెస్ ఉన్నట్టయితే ప్రభుత్వం తరఫున మెరిట్ బేసిస్లో విద్యార్థులకు వస్తుంది. లాస్ట్ ఇయర్ 700 సీట్లు పోగొట్టుకోవడం జరిగింది. ఇవాళ 1400 సీట్స్ ఉంటే డబుల్గా దగ్గర 2000 కోట్లు వాళ్ళకు ప్రైవేట్ వ్యక్తులకు ఆదాయం కల్పించడం ఈ గవర్నమెంట్ చేస్తూ ఉంది. మేము చేసేది ఎప్పుడు కానీ ఒకటి చెప్తున్నాం, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజా వ్యతిరేకత ఇది జరిగినా కూడా ప్రజల సంక్షేమం కోరి ప్రజల కోసం ఎల్లప్పుడూ వైఎస్ జగన్ గారి ఆదేశాల మేరకు ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కటి కూడా చేస్తుంటాం. అధికార పక్షాన్ని ప్రతిపక్షంలో ఉండి మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. జై జగన్. ఈ కార్యక్రమాన్ని చేయకూడదని ఆపడానికి వచ్చినటువంటి చిత్తూరు నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మేధావులకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అశేష జనవాహిని మధ్య ఈ కార్యక్రమం ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రైవేటీకరణ పీపీపీ విధానం ఎంత వ్యతిరేకం ఉందనేది ప్రజల స్పందన చూస్తేనే అర్థమవుతుంది. దీన్ని వెంటనే ఆపాలి, లేని పక్షంలో
దశల వారీగా ఇంతకంటే మెరుగ్గా ఏమేం చేయాలనే విధంగా మా నాయకుల సూచనల మేరకు, మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్ళి పేదలకు ప్రభుత్వ విద్య అందుబాటులో ఉండాలి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అదేవిధంగా హాస్పిటల్స్ కూడా అందుబాటులో ఉండాలి అనే కార్యక్రమంతో 17 మెడికల్ కాలేజీలు పెడితే దాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి వీటిని వెంటనే ఆపాలి. లేని పక్షంలో దీనికోసం పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఎంతవరకైనా దిగి పోరాడతారని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం రాబోయే రోజుల్లోనే కూడా తెలియజేసుకుంటాం.